అందరికీ నమస్కారం అండి. మేము రాంపల్లి డబుల్ బెడ్రూమ్ నుంచెల్లి వచ్చామండి. దాదాపుగా మనకు పోయిన సంవత్సరం అక్టోబరు 5వ తారీఖు నాడు మాకు ఇల్లు అలాట్ చేయడం జరిగిందండి. ఇంతవరకు కూడా కనీసం మళ్ళీ తర్వాత ఒక 6 మంత్స్ మేము తిరిగి కలెక్టర్ ఆఫీస్కు మరియు జిహెచ్ఎంసీ ఆఫీస్కు తిరిగి మరియు ఇక్కడ కూడా ప్రజావాణి కూడా వచ్చి మా ఒక బాధలు సార్ మేము ఇట్లా రెంట్ కట్టలేక పరిస్థితి ఉందండి. మాకు చాలా చాలా మంది పేదవాళ్లకు మాకు వచ్చిన ఇండ్లు ఇవి కాకుండా మీరు అలాట్మెంట్ ఇచ్చారు కానీ మాకు లోపలికి ఇండ్లు లేదని చెప్పేసి గత ఒక 3 నెలలు తిరిగి ప్రజలతోని కనీసం 2000-3000 మందితోని ట్యాంక్ బండి జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్కు మరియు కలెక్టర్ ఆఫీస్కి మెర్చలు మరియు కాపురం మున్సిపల్ ఆఫీస్కు మరియు కరెంటు ఆఫీస్కు ఏఈ గారి దగ్గరికి డి గారి దగ్గరికి ఉప్పలు మరియు కీచరికి వెళ్ళి తిరిగంగా మాకు లోపలికి అలో చేశారు తప్ప కానీ కనీసం ఆడ మాకు కనీసం వాటర్ లేదు. మాకు అక్కడ లిఫ్ట్లు లేవు. ఒక్కొక్కరికి ఏంటంటే కనీసం ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుందండి. కొంతమందికి పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం పైకి ఎక్కలేని పరిస్థితి. కనీసం మీకు మేము ఉన్నాం గవర్నమెంట్ తరఫున ఏంటంటే మీకు ఇల్లు ఇచ్చిన మీరు ఓండి అడవిలో ఓండి బత్తరా సస్తారా అని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నిసార్లు పోయి వినతి పత్రం ఇచ్చినా కూడా కనీసం అవి చూసి ఇట్లా చూసి చెత్తబుట్టలో వేసినట్టుగా వివరణ చేస్తున్నారు తప్ప కానీ కనీసం 6240 కుటుంబాలను మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద వేశారండి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేము ప్రజల్లో ఉన్నాము, మేము అందరం కూడా ప్రజలమే అని చెప్పేసి గుర్తించి మాకు కనీసం అక్కడ ఒక లిఫ్టులు మరియు మంజూరా వాటరు మరియు అక్కడ కనీసం బస్సు సౌకర్యం లేదండి. మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. అంటే 6 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. ఇంతకుముందు మీరు ధర్నా చేసినప్పుడు గిట్ట మీద ఒక వీడియో నేను క్యాచ్ చేశాను. అవును సార్. గత 3 నెలల కింద మేము మీ వీడియో పెట్టడం జరిగింది. అక్కడ డబుల్ బెడ్రూమ్ కాడ మీరు ధర్నా చేశారు. మరి అప్పుడు స్పందన వచ్చింది, ఇప్పుడు ఆ స్పందన లేదా అండి? లేదండి. కేవలం ఏంటంటే ఈ ఛానల్ వచ్చినప్పుడే, యూట్యూబ్లలో ఛానల్స్ వచ్చినప్పుడే, టీవీలలో వార్తలు వచ్చినప్పుడే తప్ప తర్వాత మళ్ళీ ఏం లేదు. అక్కడ ఉన్న డి గారు ఏఈ గారు ఏమంటున్నారు, సార్ మాకు ఇప్పుడు వచ్చాము కనీసం ఇప్పుడు అక్కడ కనీసం ఒక 300 మంది ఉంటున్నారు నివాసము. వాళ్లకు 10th ఫ్లోర్ ఉంటారు. కింద వాటర్లు మోటార్లు కూడా మాకు కరెక్ట్ ఇవ్వలేదు, ఖరాబ్ అయినాయి. ఏం సార్ అని అడిగితే మేమేం చేయలేము, మా చేతిలో ఏం లేదు. ఏదన్నా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం గవర్నమెంట్ ఉందో వాళ్ళ దగ్గర మీరు కొట్లాడుకోండి తప్ప కానీ మా చేతిలో ఏం లేదని చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బందికి చేస్తున్నారు సార్, గురి చేస్తున్నారు. గతంలో డిసెంబర్ 7 తారీఖున ఈయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన కొత్త సీఎం గారు నేను ఎక్కిన 10 రోజుల్లోనే అందరూ డబుల్ బెడ్రూమ్ లో పాలు పొంగించుకోవాలని చెప్పారు కదా, మరి దానికి ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడు? ఒకటే అండి, విషయం ఏంటంటే పోయిన ప్రభుత్వము మాకు జనవరి 5 తారీఖు నాడే గృహప్రవేశం చేసుకొని చెప్పారు. దానివల్ల డిస్టర్బ్ వచ్చింది. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి కనుక జాప్యం జరిగింది. అయినా కూడా ఆ తర్వాత అందుకే చెప్తున్నానండి, ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పంచెల్లి ఇప్పటికైతే 9 నెలల నుంచి మా తిరుగుడు రోజు పని చేసుకుంటే బతికే వాళ్ళం సార్. మేము కనీసం ఆ పనిష్ పెట్టుకొని మా ఫ్యామిలీస్ పెట్టుకొని 24 అవర్స్ ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కోసం తిరుగుతున్నాం సార్. ఎన్నిసార్లు తిరిగినా కూడా కేవలం మా తిరుగుబాటు ఓన్లీ తిరుగుడు పోవడం తప్ప, పేపర్లు ఇచ్చినా కూడా ఇట్లా చూసేవి చెత్తపూడి లేస్తున్నారు తప్ప కానీ మా ఒక పేదవాళ్ళకు ప్రాబ్లమ్స్ పట్టించుకోలేదు సార్. 2 మంత్స్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు సారు సీఎం గారు చెప్పారు, మీకు 1 నెల 15 రోజుల్లో ఖచ్చితంగా మీకు ఇళ్లలోకి మీరు పోవచ్చు అని చెప్పేసి జిహెచ్ఎంసీకి ట్యాంక్ బండ్ నుంచి ఆర్డర్ ఇస్తే ఆ సార్ వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. మే 15 తారీఖు వరకు మీకు ఎక్కడెక్కడ అయిపోతాయి, మీరు ఇళ్లలో పోవచ్చు అని చెప్పారు సార్. అందుకోసం మేము ఆ రోజు ఇళ్లలో వెళ్ళాము. అప్పంత వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. మమ్ములను ఎలాంటి మా యొక్క బాధలను పట్టించుకోకుండా అంటే మేము పడే బాధలను వాళ్ళ టీవీలా చూసుకుంటూ ఆనందపడుతున్నాం అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. కరెంట్ బిల్లులు మాపైతున్నాయి. కరెంట్ బిల్లులు అయినాయండి, మాపైనాయి. అందరికైనా వరకు కరెంట్ బిల్లు మాత్రం మాపైంది. కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కాలే. ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చేంత వరకు మాత్రం కరెంట్ బిల్లులు మాపి కాలే. మా పర్సనల్ బట్టే మేము ఏదైతే కిరాయిలకు ఉంటున్నామో అక్కడ మాత్రం మాపైనాయి సార్, అంతే. థ్యాంక్ యూ. ఇప్పటికేంటంటే విషయం ఏంటంటే ఇప్పటికైనా దయచేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 6240 కుటుంబాలను మమ్మల్ని గుర్తించి మాకు కనీసం ఒక వనరులను అక్కడికి
మాకు అది చేస్తారని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ ఆల్. भाई सभी ग्रुप मेंबर्स को सलाम और नमस्ते। ओके, आज हमारे महेश अन्ना, हमारे ग्रुप के जनरल सेक्रेटरी यादगिर अन्ना और हमारे सभी कमेटी मेंबर्स आज हम सीएम साहब से मिलने के लिए आए। वो इसलिए आपको मालूम है अक्टूबर 5 तारीख को अपने सभी लोगों को पट्टा दिया गया है। उसके बाद हम लोगों को क्या है जनवरी 5 तक हम समझे ये घरों के अंदर आ जाएंगे बोल के बोले, पर इस बीच में एमएलए इलेक्शंस, एमपी इलेक्शंस, ये सब चीज आके हमारे को आने का पूरा लेट हो गया। बट इसके बाद हम लोग जिस तरह से हम लोग ऑफिस जाना शुरू करे, जीएचएमसी गए, खापरा म्यूनसिपैलिटी गए, हैदराबाद मेट्रोपॉलिटन वर्क्स के पास गए, हर जो ऑफिस है हमारे को जो बोल रहे सभी के पास गए, सभी के पैर पकड़ने की कोशिश कर रहे कि भाई हमारे को ये दे दो दे दो दे दो बोल के बोल रहे। क्यों बोलते हम डबल बेडरूम में एंटर होंगे बोल के बोल रहे। उसके बाद हम लोग जब वापस हम सीएम साहब के एक बार मिलने के बाद हम कोशिश करने के बाद उनसे हमारे को क्या हुआ बोलते वो साहब के डायरेक्शन आने के बाद ही जीएचएमसी की अथॉरिटीज हमारे पास कमिश्नर के एडिशनल कमिश्नर साहब हमारे यहाँ विजिट करे अप्रैल लास्ट वीक में। करने के बाद उन जो बोले कि आपके काम आप पूरे कंप्लीट होंगे वो ये बोल के बोले। उसके बाद क्या है बोलते हमारे को घरों में एंट्री हमारे को मिला। घरों में एंट्री मिलने के बाद भी आज हमारी पोजीशन ऐसा है ना हमारे को बोर का वाटर बराबर आता, ना हमारे को मेट्रो वाटर जो हमारा नल का पीने का पानी है वो ना हमारे को अवेलेबल है। लिफ्ट है वो हमारे को अवेलेबल नहीं है। और हमारे जो उम्र वाले कोई भी लोग है कोई लोग हमारे वहाँ आने को भी रेडी नहीं है। क्यों बोल के बोले तो वो ऊपर चढ़ ही नहीं सकते, ऐसी पोजीशन है उन लोगों की। अभी उधर पानी भी नहीं है। पानी नहीं है सर। आज हमारी पोजीशन ऐसा है सर, आज हमारे एक ब्लॉक के अंदर रहने के 10 कुटुंब रह रहे सर, उन लोगों को पानी नहीं है सर। वहाँ का मोटर जला हुआ है सर। वहाँ पे हम हर अथॉरिटी को जाके मिल रहे सर। हरियाणा कहला भवन के ऑफिसरों को बात करें, वहाँ के यही साहब को बात घर करें। देने के बाद सब लोग अंदर जाने के बाद पानी नहीं है तो चलने भी नहीं होता ना, घर नहीं चलते ना। अरे बच्चे रहते, बड़े लोग रहते, पूरा रहते ना, फिर गाड़ियां वो पानी नहीं है तो कैसे संभाल सर ये हमारे लोगों की बदकिस्मती है सर। बिकॉज क्या बोलते बाहर किराया नहीं भर सक रहे सर। ओनर जो लोग हैं सो हमारे पे बहुत परेशान कर रहे हैं सर। हमारे को उन लोगों को कमिटमेंट दिए कि हमारे को घर आ गए, हम चले जा रहे बोल के बोले। वो लोग भी हमारा हाथ पकड़ के हमारे को घर के बाहर निकाल रहे। आप यहाँ से जाइए बोल के बोल रहे, आपको घर आया ना जाकर वहां रहिए बोल के बोल रहे सर। आज हमारे पास उतनी परिस्थिति नहीं है सर, उतने पैसे देने की परिस्थिति नहीं है। यहाँ पर कम है कि ज्यादा है कि यही हमारी जिंदगी है, आके जी रहे। हम रेवंत रेड्डी साहब को हम बिलीव कर लिए, क्या बोलते वो साहब हमारे को कुछ अच्छा सूर्य दिखाएंगे बोल के देख रहे सर। इसीलिए आज सर के पास आए सर हम कि हमारा काम हो जाना बोल के आए सर। हम बड़े तकलीफ में जी रहे सर यहाँ पे हम। నా పేరు మంజుల, మాన్కేశ్వర నగర్ నుంచి వచ్చినానండి. డబుల్ బెడ్రూమ్ అహ్మద్ కూడా మాకు అలాట్ అయ్యింది. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మంచినీరు, వాటరు, లిఫ్ట్, కరెంటు, జనరేటర్. మాకు ఈ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇక్కడికి వచ్చినాము. మేడం దగ్గరకు వచ్చినాము, సాల్వ్ అవుతుందని వచ్చినాము. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎటు తిరిగి మాకు ఈ ప్రాబ్లమ్స్ అయితే మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఈ రెంట్లు మేము కట్టలేకపోతున్నాము. మా ప్రాబ్లమ్స్ దయచేసి అర్థం చేసుకొని మా ప్రాబ్లమ్స్ తీరుస్తారని నేను అనుకుంటున్నానండి. మరి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి కూడా మీకు 9 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. మరి ప్రాబ్లం క్లియర్ కాలేదా అమ్మా? కాలేదండి, ఇంతవరకు కాలేదు. ఇండ్ల వరకు వెళ్తున్నాము, రానిస్తున్నారు. ఇంకెప్పుడు మేము ఇండ్లకి రావాలి అని అంటే కరెంటు, వాటర్ వచ్చినప్పుడే మీరు రావాలి, మీకు మేము అప్పుడే ఫోన్లు చేస్తాము అని అంటున్నారు. ఇంతవరకు ఇంకేం లేదు. ఇప్పుడు కరెంటు పెడుతున్నారు, ఇప్పుడు రాకండి, మేము పిలిచినప్పుడు రండి అని అంటున్నారు. ఇంకా ఇంతవరకు అవ్వలేదు. కొత్త గవర్నమెంట్ రూలింగ్ గానే 15 రోజులలో ఇంట్లోకి పోవచ్చు, పాలు పొంగించుకోవచ్చు, పోయేసి మీకు అన్ని సౌలభ్యం చేస్తామని గతంలో సీఎం చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మీకు ఎలాంటి స్పందన లేదమ్మా? లేదండి, ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన లేదు. అందుకే ఇక్కడికి వచ్చినాము మేము. ఆ ప్రాబ్లం గురించే వచ్చినాము. మాకు ఈ వాటర్, కరెంటు, జనరేటర్ గురించి, మంచినీరు గురించి వచ్చినాము. మాకు ఇవన్నీ అలవాటు తొందరగా చేస్తే మేము మా ఇళ్ళకి మేము వెళ్తామండి. ఇప్పుడు మీకు ఇల్లు గిట ఇవ్వలేదా అమ్మా? బండ్లగూడ దగ్గర ఉంటారా? ఆర్జీ కాలనీ దగ్గరనేనా మీది? లేదండి, తార్నాక మాన్కేశ్వర నగర్ ఒడ్డర్ బస్తీలో ఉంటున్నాం. ఇంకా పోలేదా మీరు? ఇంట్లోకి పోలేదా? ఇంకా ఎవ్వరం వెళ్ళలేము. అక్కడ పోయి చూస్తే పాములు, పావురాలు అవే ఉంటున్నాయి కానీ మనుషులు మాత్రం ఉంటలేరు అక్కడ. మా ఇంట్లో మాకు తొందరగా వచ్చేలాగా చేస్తే మీ కాళ్ళు కడిగి మేము నెత్తిలా పోసుకుంటాము. మాకంతా ప్రాబ్లం అవుతుంది, రెంట్ కట్టలేక. చాలని జీతాలతోని చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు చదువుకోలేక, వాళ్ళకి ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది అయిపోతుంది. రెంట్ కడుతుంటే మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ పైసలు సొంత ఇల్లు వచ్చినాక కూడా మేము రెంట్ కడుతున్నాము. మాకు ఇచ్చి ఏం ఫైదా? మాకు మా సొంత ఇల్లు వచ్చినాక కూడా మేము రెంట్లు కడుతున్నాం. ఇంకా మా ఇల్లు మాకు వచ్చేలాగా చేయండి ప్లీజ్. నేను వచ్చేసి ఇక్కడ హిమాయత్ నగర్ దోమలగూడ నుంచి వచ్చానండి. నాకు వచ్చేసి అలాట్మెంట్ వచ్చేసి అహ్మద్ గూడలో జరిగింది రావడం. నాకు వచ్చేసి సెప్టెంబర్ నెలలో అలాట్మెంట్ లెటర్ మాకు వచ్చింది మా చేతికి. అంటే దాదాపుగా 10 నెలలు మాకు వచ్చి ఇల్లు. 10 నెలల్లోని మాకు వచ్చింది జస్ట్ ఏంటి అలాట్మెంట్ లెటర్ అందరికి చూపించుకోవడం కోసం మాత్రమే మా చేతుల్లో ఉంది. అక్కడ ఏ పనులు జరగట్లేదు. వాటర్ కనెక్షన్ లేదు,
జనరేటర్ లేదు, ఒక కరెంటు లేదు, అక్కడ మాకు లిఫ్ట్ సదుపాయం లేదు. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్తారన్న ఉద్దేశంతో మేము అందరి కోసం పోరాడుతున్నాం. మేము 10 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ అంటే అక్కడ ఏ ఆఫీసుని కలవంటే ఆఫీసుని కలుస్తున్నాము, తిరుగుతున్నాము. గత ప్రభుత్వం మాకు ఇచ్చింది మేము సంతోషపడ్డాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చారు, ఇంకా సంతోషం. మాకు చేయవలసిన పనులు చేసి మాకు రావాల్సిన నిధులు కేటాయించి 700 కోట్ల నిధుల కోసం కేటాయించి మాకు అన్ని కట్టిస్తే మేము మా ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశం చేసుకుంటాం. ఇది ఎలా ఉందంటే ఒక ఐసు గడ్డను ఒక చేతిలో పెడితే అది చేతుల మారి వచ్చేసరికి మా చేతిలోకి వచ్చేసరికి వాటర్ అయిపోతుంది. సో మా చేతులకు ఇంకా ఆ వాటర్ కూడా, ఆ నీరు కూడా నిలబడట్లేదు, లేవు అసలు. ఆ నీళ్ళు కూడా రాలేదు మా చేతికి. అంటే ఇప్పుడు ఆ పట్టాలు చూసుకొని మురుస్తున్నారా? ఇప్పుడు జస్ట్ ఆ పట్టాలు చూస్తే మురుస్తున్నాం మేము అంతే, అంతకు మించి ఏం లేదు. వాటర్ లేదు, కరెంటు లేదు, ఏది లేదు అక్కడ. ఏది లేకుండా ఉండి ఇళ్లలోకి ఇప్పుడు బయట మేము అంతా 5,000 6,000 రెంట్లు కట్టుకుంటున్నాం. ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆఫీసులో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్న. అందరూ ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. డబ్బులు ఉన్న వాళ్ళకైతే ఎవరు గవర్నమెంట్ అయితే ఇల్లు ఇవ్వదు కదా. డబ్బు ఉన్న వాళ్ళకైతే గవర్నమెంట్ ఇల్లు ఇవ్వదు. లేని వాళ్ళని పేదవాళ్ళని చెప్పి మాకు ఇచ్చారు. ఆ పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళ కింద కూర్చోబెడుతున్నారు కానీ ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తారు? ఇంట్లోకి మేము వెళ్ళి మా సొంత ఇళ్ళని మేము సంతోషపడాలి. ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ప్రకారం, మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ గా ఉన్న చోట్ల గడ్డి పెరగడం గానీ, అందులో మందులు తాగడం గానీ, చిల్లరేషాలు వేస్తున్నారని చెప్పేసి మాకు సమాచారాలు వస్తున్నాయి అమ్మా. అవి నిజమేనా? నిజమే అన్న. ఇప్పుడు నా ఇంట్లో నేనున్నానంటే ఎవరు రారు నా ఇంటి దగ్గరికి. నా ఇంట్లో నేను లేను, ఎవడన్నా వస్తారు, తాగుపోతారు, వస్తారు, గంజా తాగిన వాళ్ళు ఎవడన్నా వచ్చి కూర్చుంటాడు. నా ఇంట్లో నేను ఉంటాయి కదా, ఎవరు రానివ్వకుండా ఉండేది. ఇప్పుడు వాళ్ళకి అడ్డగా మారిందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అవును, అదైతే పక్కా అన్న. అడ్డగా మారడం కాదు, అక్కడ అంతా వేరే వేరే రూట్ లో పోతుంది. వేరే వేరే ప్రాబ్లమ్స్ తో అక్కడ వేరే వేరే కమ్యూనికేషన్ జరుగుతుంది. మాలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడడం, మా గొంతు గట్టిగా లేచిందా మా నోరు మూసేస్తున్నారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ లో మేము ఉన్నాము. మాకు ఏం లేదు. రేవంత్ రెడ్డి అన్న గారు మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అందరము. మేము ఇంతమంది కాదు, ఇంకా వచ్చారు చాలా మంది, వెళ్ళిపోయారు. ఒకసారి చూడండి అన్నగారు, మీరు జస్ట్ దయచేసి మా మీద మీ దయ ఉంచి మాకు కావాల్సినవి మేము అడిగే వల్ల 4 పాయింట్లే: కరెంటు, వాటరు, లిఫ్ట్ సదుపాయం, జనరేటర్ సదుపాయం. 4 పాయింట్స్ మేము అడుగుతున్నాము. సో మా మీద దయ ఉంచి మాకు కొంచెం తొందరగా మా ఇళ్లలోకి మేము గృహప్రవేశం చేసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటాం అన్న. ఏది చెప్తున్నాం మేము, ప్రతి ఒక్క ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటాం మేము. డిసెంబర్ లో అయినా హోదా ఎక్కనప్పుడు మీకు నేను ఎక్కిన 11 రోజులనే మీరు ఇంట్లోకి పోతారు, పాలు పొంగిస్తారు అన్నారు కదమ్మా. అవునండి. ఆ పద్ధతి మాట ఇప్పుడు ఉన్నదా? ఏం లేదన్న. ఇప్పుడు ఓట్లు వేసేటప్పటికి చెప్పారు, ఏంటి మేము ఇది చేస్తామని చెప్పారు. సరే, ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొన్ని పనులు ఉంటాయి, అవి చేసుకుంటూ వచ్చారు. మా దగ్గరకు వచ్చారు, లేట్ అవుతుందేమో. లేట్ చేయొద్దన్న, మా లాంటి వాళ్ళు పని చేసుకుని కిరాయి కట్టుకోలేకపోతున్నాం. సో మమ్మల్ని గుర్తించండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లదారులందరినీ గుర్తించండి, మాకు కొంచెం సదుపాయం కల్పించండి. మీరు చెప్పే పనులన్నీ పూర్తి చేస్తే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే చాలా సంతోషం. 2,500 ఇస్తానది ఇంకా ఇవ్వలేదు. సరే, ఆ విషయాల గురించి కాదన్నా, మాకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఆ పేపర్ చూసి మురిసిపోవడం కాదు, ఇంట్లో కూర్చొని మురిసిపోయినట్టు చేయండి మమ్మల్ని. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అన్నాడు కదమ్మా. అవునండి. దాని గురించి ఏం చెప్పాలి అడుగుతున్నామన్నా. అలాంటి సహాయాలు చేస్తే ఆ సమస్య వేరు కదన్నా, మా సమస్య వేరు. మేము వచ్చి సరే అది చేస్తారేమో, ఇంకా ముందు చేసుకుండొచ్చేమో, కానీ ఆయన మేము తప్పుపడట్లేదు. మాకు కావాల్సింది అది. నా పేరు విజయ్ కుమార్. నేను TVHK అసోసియేషన్ సంబంధించిన తరపున మొత్తం కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన దానికి చైతన్యం చేయడం కోసం ఈ అందరం కూడా అసోసియేషన్ గా ఏర్పడి మేము కృషి చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇప్పుడు మరి నేను ఉండేది బాగలింగంపల్లి, కానీ నాకు వచ్చింది అహ్మద్గూడలో. అహ్మద్గూడ నుంచి ఇప్పుడు అందరికీ సర్వే చేసుకుంటా మీరు హెల్ప్ చేస్తున్నారు. అందరికి అసోసియేషన్ గా ఏర్పడేసి అందరిని యూనిటీ చేస్తున్నాం. ఈ రోజు గత ప్రభుత్వం మొత్తం కూడా పేదలకి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇల్లు ఇచ్చింది. 70,000 మందికి, 1,00,000 మందికి కట్టి 70,000 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చింది. కానీ అందులో ఎటువంటి వసతులు లేని ఇళ్ళని మాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇది ఓట్ల కోసం మాత్రమే, ఓట్ల ముందు మాత్రమే ఈ కార్యక్రమం చేసుకొని మా దగ్గర ఓట్లు కొల్లగొట్టుకున్నారు తప్ప మాకు మాత్రం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉట్టి చేతి ఇచ్చారు తప్ప, ఉట్టి ఇల్లు ఇచ్చారు తప్ప దాంట్లో ఎటువంటి వసతులు లేవు. ఆ వసతులు లేకపోవడం కారణంగా ఈ రోజు మేము సంవత్సరం నుంచి బాధపడుతున్నాం. ఒక 1 year నుంచి ఈ రోజు ఇప్పుడు ఆ ఇళ్ళకి మరమ్మతులు చేయడానికి ఇంకా 700 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఈ రోజు అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు బడ్జెట్ ఇక్కడ సమావేశాలు పెడితేనే ఈ రోజు మాకు వసతులు వస్తాయి. ఆ బడ్జెట్ సంబంధించి ఈ రోజు నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్నికలైన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఓట్ల ముందు ఒక మాట, ఓట్లు అయిన తర్వాత ఒక మాట పరిస్థితుంది. అందుకే మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుకోవడం ఈ రోజు ఇక్కడికి వచ్చింది. మా సమస్య పరిష్కరించండి, మా సమస్యలు కావాల్సిన బడ్జెట్ రిలీజ్ చేయండి. వెంటనే కనుక మాకు వసతులు కల్పిస్తే కనుక మేము ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఆ రకంగా మీరు సహకరిస్తారని చెప్పి సహకరించాలని చెప్పి ఉద్దేశంతో మేము మొన్న మాకు ఒక 1 మంత్ బ్యాక్ కొన్ని ఫోటోలు రిలీజ్ అయినాయి, వీడియోలు కూడా. ఆ వీడియోలలో ఏంటంటే ఇప్పుడే పరిశీలిస్తున్నాం, వాటర్ అయిపోతుంది ఇక్కడ అయిపోతుంది అన్నట్టు మాకు కొన్ని ఫోటోలు పంపించారు అన్న. దాని మీద సమాచారం ఏముందన్న అది మరి? కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు తప్ప వాస్తవంగా అంటే వాస్తవం వాటర్ అంటే అక్కడ బోర్ వాటర్ ని ఎక్కిచ్చా లేదా వర్షంలో ఉన్న వాటర్ ని వస్తున్నట్టు చూపించారు తప్ప అక్కడ వాస్తవంగా ఇంతవరకు, ఎందుకంటే వాటర్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం మూలంగా ఈ రోజు నగర వ్యాప్తంగా మొత్తం ఎక్కడైనా చూడండి హెచ్ఎండబ్ల్యూ ఎక్కడ కూడా కనెక్షన్ ఇవ్వలేదు. ఈ రోజు ఆ వాటర్ రావాలంటే ఇప్పుడు కూడా మేము అధికారులతో మాట్లాడింది ఇదే, అధికారులు మాకు రావాల్సిన ఫండ్ జీహెచ్ఎంసీ నుంచి రాలేదు కాబట్టి మేము వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా ఈ రోజు అధికారులు ఇక్కడ దివ్య మేడం ముందే మాకు స్వయం చెప్పడం జరిగింది. అది స్వయంగా మేడం గారు కనుక్కున్నారు కూడా. దానికి సంబంధించి అంటే బడ్జెట్ సంబంధించి ముఖ్యంగా ఉంది ఇక్కడ. కొత్త అందుకని ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుందన్న, మరి ప్రజల సమస్యలు ఎందుకు తీరుస్తలేదు? అదేనండి దానికి సంబంధించి, ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ కూడా మేము అడిగే రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని పక్కన పెట్టుకొని మమ్మల్ని శిక్షించొద్దు. దయచేసి మీరు అందరూ కూడా ఆ గత ప్రభుత్వం సంబంధించి నిర్లక్ష్యం అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం సరే మమ్మల్ని దయచేసి మాకు అందరికి కూడా సహాయం చేయాలని చెప్పి మాకు కావాల్సిన నిధులు కేటాయించి మాకు గృహప్రవేశాలు చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. అవి కూడా ఉమ్. వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు. వరకు నీళ్లు లిఫ్ట్ కరెంటు ఏం లేదు ఇంతవరకు. లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, లిఫ్ట్